హాయ్ అండి. ఈరోజు మనం సింపుల్గా హైజెనిక్గా ఎగ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకుని చూద్దాం. పిల్లలకి సమ్మర్లో ఏమైనా స్నాక్ చేసి పెట్టాలంటే ఇలా చేసుకోవాలి. ఓ 4 ఎగ్స్ తీసుకుని కొంచెం మనం వాటిని ఇలా ఒక బౌల్లో వేసుకుని బాగా గిలక్కొట్టాలి. చిటికెడు పెప్పరు, సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఇలా గిలక్కొట్టి ఒక బౌల్ని రైస్ కుక్కర్లో కొంచెం వాటర్ పోసి పెడితే జున్నులాగా ఉడికి ఉంటుంది. చూడండి, ఈ విధంగా అలా ఉడికిన జున్నులాగా ఉన్నదాన్ని ముక్కలు కట్ చేసుకుని దానికి ఒక స్పూను కార్న్ ఫ్లోరు, ఒక అర స్పూను మైదా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కలపాలి. కలిపి ఇలా విడివిడిగా ముక్కలుగా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మంచూరియాకి ప్రాసెస్ రెడీ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: గార్లిక్ పీసెస్ చేసుకున్నాం, అల్లం కూడా కాస్త పీసెస్ చేసి పక్కన పెట్టుకున్నాం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ ఇవన్నీ తరిగి పక్కన పెట్టుకున్నాం. వాటిని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక్కొక్కటిగా వేయించుకుందాం. ఈ విధంగా కాస్త కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి అలా వేయించుకున్న ముక్కల్లో క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసి వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు కాస్త వెనిగర్ వేసుకున్నాం, చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాం. తినేవాళ్ళ ఘాటును బట్టి కాస్త గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకుందాం. దీనికి టమాటా కచప్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కాస్త ఎక్కువ వేసుకోవాలి. సోయా సాసు ఇవన్నీ కూడా వేసుకుని టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ వేసుకుందాం. ఈ విధంగా ఎవరు ఇష్టానుగా ఈ కచప్ కూడా వేసుకుందాం. కాస్తంత టమాటా సాస్ వేసుకుంటే తీయగా చాలా బాగుంటుంది. కాస్త వేసుకోవచ్చు, పిల్లలు ఇష్టపడతారు. వాళ్ళకి కారం తినలేరని కొంచెం తగ్గించి వేసాను నేనైతే. కావాల్సిన వాళ్ళు ఘాటు కావాలనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నాన్న మంచూరియా చాలా టేస్టీగా ఉందా? వెరీ గుడ్ నాన్న. వావ్, అబ్బికి చాలా నచ్చింది. వెరీ గుడ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.